కౌసుపిట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. నిన్న మనము తండ్రి కొడుకులది కథ విన్నాం. అందులో సత్యనారాయణ స్వామి ఒక తండ్రి కొడుకుల్ని ఇద్దరిని మార్చేశాడు. అంటే తండ్రిని కొడుకులాగా మార్చాడు, కొడుకుని తండ్రిలాగా మార్చాడు. దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పటి వరకు మనము తండ్రి కొడుకులు అనే ఒక కథ 2 భాగాలు విన్నాం. ఇప్పుడు 3వ భాగం విందాం. తండ్రి కొడుకులు. వంటలక్కకి పిల్లవాడి మీద జాలి వేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు తన యజమాని అయిన సూర్యయేనని ఆవిడకు తెలీదు. పాపం పసివాడు కడుపు నొప్పి వంకబెట్టి బడి ఎగ్గొట్టి తండ్రి వాడికి ఫలహారం లేకుండా చెయ్యాలా? వాడికి ఏదైనా ఒక ముక్క పెడదామన్నా పెద్దాయన పెళ్లి కూతురల్లే పైకి వెళ్ళి కూర్చున్నాడు, బయటికి పోడు అనుకున్నది. ఇంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాన్లు కావాలనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడ పైకి వెళ్ళి తన యజమానితో, పొద్దుననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకురాలేదు. బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చి పడేయండి, ఇవ్వాలో రేపో తేవలసినవేగా అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హిహిహిహి అని నవ్వాడు. తర్వాత నవ్వు ఆపుకొని, ఓ ఫస్ట్గా తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వడము, పసిపిల్లాడి వల్లే మాట్లాడడము వంటలక్కకు వింతగా తోచింది. కానీ దాని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న నోట్లన్నీ చాలాసేపు ఎంచుకొని చాలా నోట్లు జేబులో పెట్టుకుని బయటకు బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కానీ ఎక్కడా సత్యం అలికిడి లేదు. తండ్రి ఇంట్లో లేని సమయాల్లో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్క ఇళ్లలో కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ళ నాన్నగారి ఆఫీసు గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్ని పిలిచినా పలకమేం అన్నది వంటలక్క. సూరయ్య ఉలిక్కిపడి తల ఎత్తి చూచి మొహం చిట్లించి, నన్నిట్లా తగులుకున్నావే, పోయి నీ పని చూసుకో అన్నాడు. నే బ్రతుకుతున్నా ఇది నీ మంచికి రాలేదు, రాను రాను నీకు ఈడుమించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పల్లెంలో గారెలు అవడాలు తెచ్చి బల్ల మీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది. కానీ కడుపులో దహించుకుపోతున్నట్టుగా అనిపించి ఆవురావురుమని వాటిని ఫలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పును గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారమే కలుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేళ్లు కూడా కనిపించసాగాయి. ఎన్నాళ్ళ నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగబడిపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చినదల్లా తినవచ్చు. శరీరం తేలికైంది కనుక చక్కగా ఎగరవచ్చు, గంతులు వేయవచ్చు. కొంతకాలం పాటు వ్యవహార చిక్కులు కూడా వదిలించుకుని తిరగవచ్చు. ఈ విషయాలన్నీ చూసుకొని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారటం గురించి విచారం తగ్గసాగింది. వాడు దర్జాగా నోట్ల కట్టలు జేబులో పెట్టుకొని నేరుగా వెచ్చల అంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరము ఆడలేదు. వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎక్కించుకున్నాడు. సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు. వస్తూ దారిలో కొన్ని గాజు గోళీలు, ఒక దసరా కోతి బొమ్మ కొనుక్కున్నాడు. దారిలో అనేక మంది పెద్దవాళ్ళు కనిపించి, నమస్కారం పంతులు గారు అంటూ వచ్చారు. తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు. కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు. వాళ్ళందరినీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది. సత్యాన్ని పలకరించిన వాళ్ళలో కొందరు వాడికి తెలిసిన వాళ్లే, కానీ కొందరు బొత్తిగా కొత్త వాళ్ళు తనను నిలబెట్టి మాట్లాడిస్తారేమోనని సత్యం చాలా భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ఆ పూటకు అటువంటిదేమీ జరగకుండానే వెళ్ళిపోయింది. సత్యం ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. దీపాలు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఈల వేస్తున్నాడు. సత్యం ఒళ్ళు ఒక్కసారి పొంగిపోయింది. ఆ ఈల వేసేవాడు రంగడు. తను కూడా జవాబుగా ఈల వేయటానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఈల రాలేదు. సత్యానికి భలే కోపం వచ్చింది.
కాని చేసేది లేక ఒరే రంగడు అని కేక పెట్టాడు. రంగడు తన దిక్కుగానే చూశాడు, కాని తన కేసి చూడలేదు. వాడికి ఆ మసక చీకట్లో లావుపాటి శరీరము, బట్టతల, నెరసిన మీసాలు, కళ్ళజోడు అవుపించింది. అట్లా చూస్తావేన్రా రంగడు, నేనే అన్నాడు సత్యం దగ్గరికి వస్తూ. ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రి అని తెలియగానే రంగడి పై ప్రాణాలు పైనే పోయాయి. తనతో స్నేహం చేయవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు ఈయనే కొట్టి ఉన్నాడు కూడాను. ఆ కారణం చేతనే ఎప్పుడన్నా సత్యాన్ని పిలవవస్తే రంగడు ఇంట్లోకి రాక బయట నుంచే ఒక రకంగా ఈల వేస్తాడు. ఆ ఈల విని సత్యం రంగాన్ని గుర్తించి బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రహస్యం కూడా సూరయ్య గారికి తెలిసిపోయిందనుకున్నాడు రంగడు. చీకట్లో పడి దవుడు తీశాడు. ఎందుకురా పారిపోతావు, నేనేరా విధవా అంటూ సత్యం కేక పెట్టసాగాడు. కానీ రంగడు వినిపించుకోకుండా పారిపోయినాడు. ఏం పంతులు గారు, అబ్బాయి కోసం కేక వేస్తున్నారు అని ఎవరో పలకరించారు. సత్యం ఇక వీధిలో ఆగక గబగబా ఇంట్లో జొరబడ్డాడు. ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు. ఈ జీవితం చాలా బాగుంది, కావలసినంత డబ్బులు, అందరూ గౌరవించేవాళ్లే. ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం చిక్కు. అదిన్ని తన పాత స్నేహితులు తన్ను చూసి భయపడిపోతున్నారు. అయినా ఈ జీవితం బాగుంది, పిల్లవాడుగా ఉండడం కన్నా పాపం లేదు. ఈ ప్రపంచం పెద్దవాళ్ళదనుకున్నాడు సత్యం. ఇంతటితో తండ్రి కొడుకులు 3వ భాగం అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం తండ్రి కొడుకులు 4వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మీ శ్రీను పెద్దుల. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.